రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. 10,000 రూపాయలు ఇస్తామన్నారు. నేను పోయేసినామన్నా 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంత మీరు కూడా రూపాయి రైతులు కేసీఆర్ కూడా ఏమనలే కదా, కేసీఆర్ హామీలు ఇచ్చి విస్మరిస్తున్నారు ఏమనలే కదా, ఇప్పుడు కూడా ఏమన్నారు అని చెప్పి కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు ఏ విధంగా మోసం చేయాలి, మోసపూరిత మాటలు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా నమ్మించి మోసం చేయాలి, మళ్ళీ ఈ హామీ తప్పించుకోవడానికి ఇంకో హామీ ఏ విధంగా వేయాలని చెప్పి ఆలోచించిన తర్వాతనే ఆగస్టు 15 నుంచి 2 లక్షలు రుణమాఫీ చేస్తారట. ఇది ఆగస్టు 15 ముహూర్తమా? మీకు భగవద్గీత, బైబుల్, ఖురాన్ మీద నమ్మకం లేదా? ఆ పేరు చెప్పి అలా మోసం చేసి ఓట్లు వేసుకుంటే మోసం చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ గుళ్ళు గుర్తొస్తుంది పాపం వాళ్ళకు. ఈ రాముడి సాక్షిగా, ఆ దేవుని సాక్షిగా అని చెప్పి చెప్తున్నారు. మరి ఎన్నికల ముందు ఈ బైబుల్, ఖురాన్, భగవద్గీత ఏడమైంది? ఇప్పుడు ఆగస్టు 15 ఏం డేట్ అది? ఇలా జూన్ 4వ తారీఖు నాడు ఎన్నికల కౌంటింగ్ అయిపోతుంది. ఎన్నికల కోడ్ సవరిస్తారు. మరి జూన్ 15 నుంచే 2 లక్షల రుణమాఫీని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? అలాగా బోనస్ కోసము బోనస్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ ఇస్తే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. 5,000 కోట్ల రూపాయలు దగ్గర లేవా? ప్రభుత్వం దగ్గర లేవా 5,000 కోట్ల రూపాయలు? ఇవాళ ఈ తరుగుతాలు తేమబడితోని మీకు అదనంగా ఖర్చు ఎంత వస్తాయంటే దాదాపు 700 కోట్ల రూపాయలు వస్తాయి. 700 కోట్ల రూపాయలు ఏవా మీకు? 5,700 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టకుండా, రైతులు ఆదుకునే ప్రయత్నం చేయకుండా, భగవద్గీత, ఖురాన్, బైబుల్ అని చెప్పుకొని మోసం చేసి వీటికే పైసలు ఇవ్వన్నా అంటున్నప్పుడు మీరు ఆగస్టు 15 నుంచి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తాయి. మరి ఏం చేస్తారు 30,000 కోట్ల రూపాయలు? 5,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు ఉండే ఇబ్బంది ఏంటి? 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏ దేశం నుంచి పట్టుకొస్తారు? అంత ఏంటంటే ఈ జూన్ 4 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పడతారు. మళ్ళీ దాన్ని ఓట్లు తెచ్చుకోవాలి. ఇప్పుడు రైతులు తిరగబడుతున్నారు, రైతులు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఆ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలంటే రుణమాఫీ పేరు చెప్తాను గెలుస్తారు. ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు భగవద్గీత, ఖురాన్, బైబుల్ నుంచి మాట్లాడతలేరు. ఇక ఎన్నికలు అయిపోయినా ఓట్లు తెచ్చుకున్నారు, మాట్లాడతలేరు. ఇక రైతులు మర్చిపోయిన రైతులు అది ఉన్నారు. ఒక్కొక్కరి చేత భగవద్గీత ఉన్నది, ఖురాన్ ఉన్నది, బైబుల్ ఉన్నది. ఈసారి కొనుగోలు రైతుల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే భగవద్గీత చూపడతారు, ఖురాన్ చూపడతారు, బైబుల్ చూపడతారు, బోనస్ గురించి అడుగుతారు, మన రైతు భరోసా గురించి అడుగుతారు, తరుగుతారు తేమలు కూడా కొట్టారు దాని గురించి అడుగుతారు, 2 లక్షల రూపాయలు అన్నీ అడుగుతారు. దాని సమాధానం ఎట్లా చెప్తారు చూస్తాం మేము. బట్ ఇలా ప్రభుత్వము ఇవాళ పూర్తిగా హామీలు నెరవేర్చకుండా రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. బట్ ఇప్పటికైనా ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. మీరు ఓటు రూపంలో రాజకీయ పరంగా ఆలోచించి రైతులను కోసపెట్టకండి, రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. వెంటనే తరుగుతాలు తేమ లేకుండా మొత్తం కొనాలి. 1 కిలో కాదు, 1/2 కిలో కూడా కడిగి అటువంటి అవకాశం లేదు. మీరే హామీ ఇచ్చారు, రైతులు ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి నిన్న వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ఇలాంటి కటింగ్స్ లేకుండా వెంటనే ప్రభుత్వం బేషరతుగా పండించిన పట్టణ పత్తి గింజలు కొనాల్సిందే, రైతులు ఆదుకోవాల్సిందే. మరి ఇప్పుడు తడిసిందని చెప్పి ఇక్కడికి పోతారు. పోయినాక లాస్ట్కి ఏమైంది? ప్రభుత్వం సరిగా వాళ్ళని చూసుకోకపోవడం వల్ల, వాళ్ళకు రైతులకు సహకరించకపోవడం వలన లాస్ట్కు 1,700కు దళారీ వ్యవస్థ స్టార్ట్ అయింది. మళ్ళీ మద్దతు ధర, కనీస మద్దతు ధర నిష్పెట్టి ఇవాళ 1,700కు 1600కి అమ్ముకునే పరిస్థితి.